అవును, సరైన నదిలో పడి చచ్చిపోయాడు. చచ్చిపోయినటువంటి మనిషి మళ్ళీ తిరిగి అతను శ్రీరాముడు వచ్చి బయట ఎక్కడ కనపడలేక అక్కడితోనే అతని అవతారం ముగిసిపోయింది. అక్కడ చనిపోయాడు. చనిపోయిన వ్యక్తికి జోహార్ చెప్పకపోతే ఏం చెప్తారు? అయినా నేను ఇంకో విషయం చెప్తాను. రాముడు సరైన నది తీరంలో పడి చనిపోయాడట. సరైన నది తీరంలో చనిపోయి వెళ్ళిపోయిండు కదా, మళ్ళీ కనిపించలేదు కదా, జోహార్ అనాలని చెప్పేసి రాముడు చనిపోయేటప్పటికి జోహార్ అనాలి, జై శ్రీరామ్ అనకూడదు అని చెప్పేసి అంటున్నాడు. ఒక బస్ స్టాండ్లో దొరికేటువంటి గ్రంథాలు చదువుకున్నా, బస్ స్టాండ్లో దొరికేటువంటి చిన్న చిన్న పుస్తకాలు చదువుకున్నా ఎంతో కొంత విషయం ఉంటుంది, కొంత విషయ అవగాహన వస్తుంది. బస్ స్టాండ్లో కానీ లేకుంటే సంపూర్ణమైనటువంటి హిందూ గ్రంథాలు కానీ చదువుకుంటే ఇలా మాట్లాడరు ఎవరు కదా. ఎవరు తయారు చేసినటువంటి విషయాలు ఎవరంటే పూర్తిగా హిందుత్వం పైన, అలాగే హిందుత్వాన్ని నాశనం చేయడానికి హిందుత్వాన్ని పైన పూర్తిగా ద్వేషం ఉన్న వాళ్ళు తయారు చేసినవి ఇవి. ఎవరు తయారు చేస్తారు అంటే నాకు తెలిసి పాస్టర్లు, అంబేద్కరిస్టులు, నాస్తికులు, కామ్రేడ్స్ ఇట్లాంటి వాళ్ళు తయారు చేస్తారు. ఇట్లాంటి పీడిఎఫ్ చదివి చెప్తున్నారు కానీ వీడికి సొంతమైనటువంటి నాలెడ్జ్ లేదు. వీడు ప్రభావితమయ్యేటువంటి వ్యక్తి, ప్రభావితం చేసే వ్యక్తి కాదు, ప్రభావితం చేసే వ్యక్తి కాను అన్న వీడికి తెలుసు. వీడు తెలుసు కాబట్టి వీడికి నచ్చినట్టు ఉంటున్నాం. వీడికి అక్కడ విషయం ఏమర్థమైందంటే ఒకటే విషయాన్ని పదే 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 వాగితే, నోటికి వచ్చిన విధంగా విపరీతంగా వాగితే నమ్మేస్తారు జనాలు అని చెప్పేసి వీడికి అనుకుంటున్నాను. నిజంగానే నిజం చెప్పులు వేసుకున్న లోపల ప్రపంచం అంతా అబద్ధం తిరిగేసి వస్తుందని చెప్పేసి మాట అయితే వాస్తవం. కానీ నిజమైన నిజానికి చెదలు పట్టదు. నిప్పుకి ఎట్లయితే చెదలు పట్టదో అటువంటి నిజానికి చెదలు పట్టదు. కాబట్టి నువ్వు ఎంత ప్రయత్నం చేసినా రాముడి పైన కానీ శ్రీకృష్ణుడి పైన కానీ ఇది చేయలేవు. రాముడి గురించి ఏమని అంటే, రాముడు స్వయంగా మానవునికి పుట్టి 11,000 సంవత్సరాలు పరిపాలించే భూమిని, అధర్మాన్ని ధర్మంతో ఇట్లా గెలవాలి అని చెప్పేసి ప్రపంచానికి చాటిన వ్యక్తి, పితృవాక్య పరిపాలన చేసిన వ్యక్తి. 11,000 సంవత్సరాలు ఆస్తుల కోసం కాదు, ఆప్తుల కోసం ఉన్నాడు. బంధువుల కోసం కాదు, బాధ్యతల కోసం ఉన్నాడు. బాధ్యతలకు వాల్యూ ఎక్కువ ఇవ్వాలన్నా, బంధాలకు ఎక్కువ వాల్యూ ఇవ్వాలన్నా అని చెప్పేసి అంటే రాముడు బాధ్యతలకు ఇస్తాడు. ఆస్తులకు ఎక్కువ వాల్యూ ఇవ్వాలన్నా లేకుంటే ఆప్తులకు ఎక్కువ వాల్యూ